హాయ్ ఫ్రెండ్స్, ఇంకో సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా బగారన్నం అయితే చేస్తున్నా. ఎక్కువ మసాలా లేకుండా. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మసాలా ఎక్కువ వేయకుండా అయితే పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర బాగా మగ్గనిద్దాం. ఇది మూత పెట్టి అయితే మగ్గనిచ్చినాం. చూడండి, బిర్యానీ ఆకు, 1 స్పూను అల్లం పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇంకా మసాలా ఏమి వేయను, ఇంతనే ఇంకా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. బాగా మగ్గింది ఫ్రెండ్స్, మంచిగా మగ్గింది. ఇప్పుడైతే ఈ గ్లాస్తోనో 2 గ్లాసుల బియ్యం అయితే పోసిన. ఇప్పుడైతే 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్. 1కి 1 సగం, 3 గ్లాసుల వాటర్ అయితే పోసిన ఫ్రెండ్స్. కొద్దిగా అయితే సాల్ట్. ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా వాటర్ మరిగే వరకు మూత పెడదాం ఫ్రెండ్స్. వాటర్ అయితే మరలుతున్నాయి చూడండి. ఇప్పుడైతే బియ్యం వేయగా కడిగి నానబెట్టినా కదా, ఇప్పుడైతే బియ్యం వేస్తా. మొత్తం బియ్యం అయితే వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలుపుకున్నాం. ఇంత బాగా మరుగుతుంది చూడండి. అన్నం మంచిగా ఉడుకుతుంది. ఇట్లా మంచిగా ఉడకాలి. ఉడికితే అన్నం అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది. బగారా రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. సింపుల్ టేస్టీ బగారా రైస్. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దండి అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ బగారా రైస్ రెడీ.